భాస్కర్ ఆకు సారీ. ఏంటి సారీ? ఇలాంటి వాడితో మాట్లాడించే ఉద్దేశం ఉందని నాకు ముందే చెప్పాలి కదా. మన పెళ్లి కోసమే కదా మా అమ్మను ఒప్పించడానికి హెల్ప్ అవుతుంది అనుకున్నా. వీడేమో ఇలా. అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్ సంజన, దీని గురించి రేపు మాడదాం. నువ్వు ఒక్కదాని వేరా, వీడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నెక్స్ట్ ఏంటమ్మా? మాస్టర్స్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అండి. ప్రాక్టీస్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా నువ్వు మాస్టర్స్ చేయాలమ్మా. షూర్ మ్యామ్. హలో. మంచిదమ్మా. హాయ్. షూర్ అండి. ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్తారా? టొట్టడాయింగ్. చూడు, పూజ్యులైన రాజు దొంగ గారు మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనాలన్నీ మీ ఇంట్లో అవసరాల కోసం చేస్తున్నాడు అనుకున్నాను, కానీ తీరా చూస్తే వచ్చిందంతా తీసుకెళ్లి దాని మీద పెడుతున్నాడు. బ్రిలియంట్, ఐ వుడ్ సే రియలీ బ్రిలియంట్. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు సంజన. ఆ రోజు నువ్వు వైఫ్ కమ్ లాయర్గా రియాక్ట్ అయ్యావు, మరి నేను ఇప్పుడు పోలీస్ కమ్ ఫియాన్సీగా రియాక్ట్ అవ్వాలిగా. యూసీ, నీ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఒక మంచి లాయర్ అని, లాజిక్లు బాగా పట్టుకుంటావని. కానీ ఇలాంటి వాడి కోసం ఇలాగే వదిలేసావు అనుకో, వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. ఆలోచించుకో. అమ్మా, ఏంటప్పుడే వెళ్తున్నావు? అమ్మా, అమ్మా, నీకొక విషయం చెప్పాలి. నాకు ఒకళ్ళంటే ఇష్టం. ఏం చేస్తూ ఉంటాడు? సాఫ్ట్వేరే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే తనకు ఆల్రెడీ ఓ పిల్లోడున్నాడు. మరి వాళ్ళ వైఫ్ ఓకేనా? పిల్లాడు ఒక్కడే, తన వైఫ్ లేదు. నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం లాగేనా? పెళ్ళేం చేశాడా? ముందు నువ్వు నీట్గా మంచి జాబ్లో సెటిల్ అవ్వు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు సరే, కానీ అబద్ధాలు నమ్ముతున్నావు. ఆయన అంత చిన్న దాంట్లోంచి ఇంత డీటెయిలింగ్ తీసుకునే నువ్వు ఇంత పెద్ద విషయాన్ని ఎలా మిస్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు. వాడు రేపు నీ ఇంట్లో దొంగతనం చేసి నా ఫియాన్సీకి ఇస్తాడు. సార్, ఆ భాస్కర్ గారిని ఏం చేద్దాం అంటారు సార్? వాడిని ఎలా మొయ్యాలో నాకు తెలుసు. ప్లాన్ వేసారైతే. హలో. హలో సార్, హ్యాపీ మ్యారేజ్ డే సార్. థ్యాంక్ యూ. కొత్త ఇంటికి వచ్చేయండి. రిజిస్ట్రేషన్ పేపర్స్ రెడీ. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే సైన్ చేయడమే. ఏంటండి టాపిక్ నిద్రపోతున్నారా అండి? ఇక్కడ డబ్బులు ఉండాలి.
ఇప్పుడు ఇంటికి నిన్న రాత్రి కూడా డబ్బులు తెచ్చిపెట్టాను విద్య. అమ్మ నాన్న ఎవరు చేసి ఉంటారు? అయినా మన ఏరియాలో ఇప్పటివరకు దొంగలే పడలేదు. ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారేమో. అసలు డబ్బుల విషయం ఎవరికి తెలుసు? నువ్వేం కంగారు పడకు, మనకు తెలిసిన పోలీసులు. విద్య, అసలు ఆ డబ్బులన్నీ ఇంటి కోసం. నటించడం ఆపుతావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వే పెద్ద దొంగవి. మళ్ళీ నీ ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? సార్ ప్లీజ్ సార్, కంప్లైంట్ రాసుకోండి సార్. కష్టపడి సంపాదించిన డబ్బులు సార్, 5 లక్షల దాకా ఉంటాయి సార్. ఇంటి కోసం రాసుకున్నాను సార్. సరే వదిలి, ఆ డబ్బు మంది కాదనుకోవటమే. నువ్వు దొంగవనే డౌట్ నాకైతే రాలేదురా. పోలీస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యపోయా. నువ్వు దొంగవై ఉంటే మన షాపులోనే డబ్బులున్నాయి, తీసుకుని ఉండొచ్చు. కానీ నాకైతే ఎప్పుడు లెక్కలో తేడా రాలా. ఏది నువ్వు నన్ను ఇరికించిన క్వశ్చన్ పేపర్ కాపీలు. ఇది నేను లీక్ చేయలే, కానీ నేను అంతకుముందు కొన్ని క్వశ్చన్ పేపర్ లీక్ చేశానుగా. ఇది చేయలా, అది చేశానుగా. దానికి ఎవరు అనుభవించాలి? నేనేగా. అందుకేనేమో పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్నాళ్ళు తిరగాల్సి వచ్చింది. భాస్కరో, నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానయ్యా, నాకు అర్థమైందైతే ఏది ఈ 55 ఏళ్ల వయసులో అర్థమైంది ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా చెప్పడానికి నిజం ఒకటే ఉంటది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా, కాపీకి కాపీలు తీసినా అసలే నకలే. నకలు చూంచుకోవడానికి ఉపయోగపడుతుందేమో గాని చెల్లదయ్యా. నువ్వేంటి ఇక్కడ? విడిగా ఒకదాన్ని రమ్మన్నావు కదా, అందుకే వచ్చా. నీకు విషయం చెప్పాలి. నేను నీకు అబద్ధం చెప్పాను. ఒకటేనా? మీ నాన్న ఎక్కడ? షాప్లో. అమ్మా? కాలేజ్లో. ఏం సాధించావయ్యా? దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావు. తప్పు అని తెలిసి పశ్చాత్తాపడ్డావు. ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు. మరి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని ప్రశ్నించాడు అత్రి మహర్షి. మాట పెగల్లేదు పోయేవాడికి. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేశాడు. ఆ క్రమంలో వాల్మీకి మహర్షి అయ్యాడు. దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా? నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే. కానీ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం, నువ్వు చేయగలిగిన పని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనక పాకులాడడం దోపిడీ కదా? ఓకే సార్. అమ్మా, ఈరోజు డాక్టర్ గారు రావట్లేదు, వెళ్ళిపోండి. డబ్బు మీద వ్యామోహంతో నీ బాధ్యతల్ని విస్మరించడం దోపిడీ కదా? అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు, వీటికన్నా నీచమైన దోపిడీలున్నాయా?
మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏం చేయలేపారు కదా. నేను చెప్తాను ఏం చేయాలి. మళ్ళీ క్యాంప్ అని చెప్పి బయలుదేరండి, కానీ ఇక్కడే ఉండండి. మీరు యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఏంటంటే మీ వైఫ్ మళ్ళీ వాడికి కాల్ చేస్తుంది. ఈసారి వాడు రెడ్ హ్యాండెడ్గానే దొరుకుతాడు. కానీ పట్టుకునేది మీరొక్కళ్ళే కాదు. సంసారాలు సవ్యంగా చూసుకోకుండా ఊళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊళ్ళు తిరగడం ఎవరినూ ధరించినట్టు. ఇది ఓ విధమైన దోపిడీయే, మొహమాటం ఏం లేదు. ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీలు కాకపోవచ్చు, అందుకే తప్పు అని గమనించడమే కష్టం. ఇక శిక్ష సంగతి దేవుడెరుగు. శిక్షించాల్సిన పోలీసులే శిక్షార్హులైతే నిజం. గత కొన్ని రోజులుగా కనబడకుండా తిరుగుతున్న రాజు దొంగ దొరికాడు. అదే జ్యూరిడిక్షన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న బిఎం రెడ్డి ఒక ఇంట్లో సినీ ఫక్కీలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నా తప్పుల వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదనే, నువ్వు అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అవ్వనివ్వాలని నీకు దూరంగా వెళ్తున్నాను. నీకు తెలియకుండా ఇంకో తప్పు చేశాను. కొన్నాళ్ళు ఇంకొకరితో ఉన్నాను. తనకి ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నాను, కానీ అది సరిపోదని అర్థమైంది. నిజాన్ని చెప్పడం వల్ల మనకు వచ్చే స్వేచ్ఛ ఏంటో అర్థమైంది. నువ్వు చెయ్యొద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు చేశాను. ఈసారి మాట తప్పకుండా గుర్తుండేలా ఈ లెటర్ జిరాక్స్ కాపీ ఒకటి ఉంచుకుంటున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటే నన్ను చూసి వాడు ఏం నేర్చుకుంటాడో అర్థమైంది. వాడి ముందు తప్పులు మాత్రమే చేసిన నాన్నలా మిగలకూడదని వెళ్తున్నాను. చిన్న ఐప్యాడ్ ఎవరిది? నేనేది అడిగే తెచ్చావా? అమ్మ ఇంకెప్పుడు అడగకుండా తీసుకురాను. తిను. ఈరోజు మన పెళ్లి రోజు. మన అనుకునే ఓ సొంత ఇంటి కోసం అంతా రెడీ చేసుకున్నాను. కానీ దొంగ సొమ్ముతో కాదు, కష్టపడితేనే అది నెరవేరుతుందని అర్థమైంది. ఎప్పటికైనా నువ్వు వేసే శిక్ష కోసం నువ్వెక్కడున్నా తిరిగి వస్తాను. వెనక్కి తీసుకుంటావనే నమ్మకంతో హ్యాపీ మ్యారేజ్ డే.